ప్రభుత్వంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక విద్యావంతుని తయారు చేసి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగస్తుడు ఉన్నప్పుడే ఆ కుటుంబం అయితేనేమి రాష్ట్రం అయితేనేమి ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి అవుతుంది అనే ధ్యేయంతో రాష్ట్రంలో విద్యా వైద్య విధానంతో 17 మెడికల్ కాలేజీలను తెచ్చి నిర్మాణాలు స్టార్ట్ చేసి సుమారు 75% పూర్తి చేశాడు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ విధానానికి తూట్లు పొడిసి పేదలకు ప్రభుత్వ విద్యా వైద్య విధానము వద్దు, మాకు ప్రైవేటీకరణే ముద్దు అనే ధ్యేయంతో ఈరోజు ప్రైవేటీకరణకు అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఈ రోజులో రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా ఈ నకిలీ మధ్య విధానం అనేది రాష్ట్ర ప్రజలందరినీ కూడా విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఈరోజు పత్రికలలో మీడియాలలో చూస్తూ ఉన్నాము. ఎక్కడ పెట్టినా గుట్టలు గుట్టలుగా నకిలీ మద్యం తయారీ విధానము అధికార పార్టీ బడాబడా నాయకుల హస్తంతోటి జరుగుతూ ఉన్నది. అలాగే మండలములలో బ్రాంది షాపులు విచ్చలవిడిగా తమ పార్టీ నాయకులకు ఇచ్చారు. అలాగే రాష్ట్రమంతా కూడా వాడవాడల వీధి వీధిన ఒక వ్యాపారం మాదిరిగా తమ కార్యకర్తలకు బెల్ట్ షాపులు అనేది ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వము తమ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా సంపద సృష్టించేదానికి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ప్రజలను ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కంకణం కట్టుకున్నదనడంలో ఎలాంటి పొరపాటు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో నీరు చెట్టు కింద అధిక నిధులు మంజూరు చేయించి తమ కార్యకర్తలకు జోబులు నింపిన విధంగా ఈరోజు కూడా రాష్ట్ర ప్రజల జీవితాలతో అన్ని విధాలుగా తమ వారికి సంపద సృష్టించే దాంట్లో భాగంగా ఈరోజు పేద ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీనే విధంగా వాడుకుంటూ ఉందని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే రోజు వచ్చిందనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం.